నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. ఢిల్లీలో మోదీ గారు వ్యూహాలు రచిస్తున్నారా? గ్లాస్ గుర్తుని మాయం చేయడానికి ట్రై చేస్తున్నారా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి గాజు గుర్తు మాయమయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఢిల్లీలో మరి మోదీ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారంటారా? ఇప్పుడు ఒకటేంటంటే నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అనేది చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు కూటమిలో నిజంగానే ఇష్టపూర్వకంగా చేరారా బీజేపీ, లేదా బలవంతంగా చేరారా, లేదా చంద్రబాబు నాయుడిని బలహీనపరచడానికి కూటమిలో చేరారా, వెన్నుపోటు పొడవబోతున్నారా చంద్రబాబు నాయుడికి, అసలు ఏం జరుగుతుంది కూటమిలో అనే దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టుగా కనిపిస్తుంది కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీల పరిస్థితిని కనుక చూస్తూ ఉంటే. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సంసారం సజావుగా జరగదు, ప్లస్ అనుమానాలు ఎక్కువ ఉంటాయి. అనుమానం అనేది పెనుభూతం అంటారు పెద్దోళ్ళు. అనుమానం పెనుభూతం. అనుమానం అనే దానికి అసలు ముందే లేదు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలోనే లేదు. అనుమానం అనే దానికి ముందు అనేది లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అలాంటి అనుమానపు కాపురాన్ని కూటమి సాగించాలనుకుంటుందా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకు తలెత్తుందో, అలాంటి ప్రశ్న ఎందుకు వస్తుందో, అలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే, తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకుని రివ్యూ చేసుకుంటే అసలు ఈ కూటమిలో ఉండేటువంటి పార్టీల మధ్య అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ సభ జరిగింది, ఫస్ట్ కూటమి అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాత జరిగింది. ఆ సభ చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ కూటమిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకరికొకరు సహకరించుకోవట్లేదు, ఒకరికొకరు కోఆపరేషన్ లేదు అనేటువంటి అభిప్రాయం వెళ్ళిపోయింది. ఆ సభలో ఎక్కడ కూడా కోఆర్డినేషన్ అనేది కనిపించలా, కోఆర్డినేషన్ అనేది మిస్ అయింది. ప్లస్ నరేంద్ర మోడీ ఆ సభలో ప్రస్తావించినటువంటి అంశం చంద్రబాబు నాయుడు అని ఏకవచనంతో సంబోధించారు, పవన్ అని ఏకవచనంతో సంబోధించారు. ఈ ప్రసంగాన్ని 2018 ఎన్నికలు 2014 ఎన్నికల సందర్భంగా ఈ మూడు పార్టీల అలయన్స్ ఉన్నాయి. ఆ 2014 ఎన్నికల్లో ఏ విధంగా సంబోధించారు చంద్రబాబు నాయుడిని అనేది కంపేర్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆ రోజేమో చంద్రబాబు జీ అని చెప్పి ప్రసంగించారు. కానీ మొన్న జరిగినటువంటి మీటింగ్లో చిలకలూరిపేట సభలో చంద్రబాబు అని చెప్పి ప్రస్తావించారు. ఇలాంటి అంశాలను కూడా చాలా లోతుగా చూస్తూ ఉన్నారు, ఈ కూటమి గురించి అబ్జర్వ్ చేస్తున్నారు పబ్లిక్. దాని తగ్గట్టు ఆ రోజున సభ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ సభ జరిగినట్టు తీరు కానీ చూస్తే పోలీసుల వైఫల్యం చాలా క్లియర్గా కనపడింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి దాదాపుగా 3 వారాల టైం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్కి చెప్పొచ్చు, కానీ దానికి ఒక 3 వారాలు టైం తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇక కూటమిలో ఉండేటువంటి పరిస్థితుల్లో సీట్ల షేరింగ్ దగ్గర నుంచి ఆ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి అనేటువంటి అంశం దాకా కూడా వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం ఇటీవల వరకు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. రఘురామకృష్ణరాజు విషయంలో ఇప్పుడు కూడా ఆ మూడు పార్టీలు కలిసి ఏం చేస్తాయి అనేది కూడా అస్పష్టత ఉంది. అంటే నిన్న బీజేపీ నాయకులు పిలిచి ఇస్తున్నామని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి కదా సార్, రఘురామకృష్ణరాజు వచ్చాయి, ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడు కదా, అంటే అస్పష్టత అయితే ఉంది కదా, అంటే ఆ మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు ఆ విషయంలో. సో ఇప్పుడు అసలు ఈ కూటమికి సంబంధించి ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ఏం చెప్పేవాళ్ళు అప్పుడు, నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కాదు ఢిల్లీ బీజేపీతో పొత్తు అనేవాళ్ళు ఆయన. అదొక పెద్ద లాజిక్. అసలు రాజకీయాల్లో అదొక రకమైనటువంటి కొత్త పందాది. ఇక్కడ కాదు, నేను అక్కడ మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాత్రమే భాగస్వామి, ఇక్కడ కాదని చెప్పి ఆయన అంటారు. సరే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా నేను తెలుగుదేశం పార్టీతోటి నేను కలిసి వెళ్తున్నాను, వస్తే బీజేపీ వెళ్ళండి గుడ్, లేదంటే నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తానని ఒకనొక సందర్భంలో ఆయన రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రకటించారు. అప్పుడు అటు వెళ్ళారు. తర్వాత సరే బీజేపీ ఎట్టకేలకు వచ్చింది, నేను ఏళ్ల పడ్డాను, బతిలో అడుక్కున్నాను, వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. సరే, ఎట్టకేలకు కూటమి అయితే ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక చూస్తే వీళ్ళు ఈ మూడు పార్టీల మధ్య అవగాహన లోపం ఉంది అనేది ఇప్పటి వరకు వినిపిస్తున్నటువంటి అంశం. సరే, ఒక 6 ఐపీఎస్లు 2 ఐఏఎస్లని బదిలీ చేయడం, పక్కన పెట్టడం,
ఈ డెసిషన్ తర్వాత కొంచెం ఈ 3 పార్టీల మధ్య ఏదో కోఆర్డినేషన్ ఉంది, కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంది అని చెప్పి ఒక కొంత సంకేతం అయితే వచ్చింది. కానీ అది అలాంటి భావన కలుగుతున్నటువంటి సమయంలోనే సడన్గా వచ్చిన అంశం ఏంటంటే జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు లేదు. సో గ్లాస్ గుర్తు దాన్ని ఫ్రీ సింబల్ చేసేసారు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి గెజెట్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించేసింది. కాబట్టి జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు అనేది ఇకన ఉండదు. అంటే దాని అర్థం ఏంటి, ఎందుకు గ్లాస్ గుర్తు లేకుండా చేశారు అని అంటే ఇప్పటి వరకు కూడా అది రిజిస్టర్డ్ పార్టీ, అది గుర్తింపు కలిగినటువంటి పార్టీ కాదు. గుర్తింపు రావాలంటే కనుక దానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అక్కడ ఓట్ షేర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల సంఖ్య దగ్గర నుంచి, ఎంపీల సంఖ్య దగ్గర నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్. వాటిని ఫుల్ఫిల్ చేస్తేనే జనసేన పార్టీకి గుర్తింపు వస్తుంది. అందుకోసమే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఫ్రీ సింబల్ కాకుండా పార్టీకి గ్లాస్ గుర్తు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఫ్రీ సింబల్ చేస్తూ గెజెట్ని ప్రకటించిందని చెప్పి ఇప్పుడు జాతీయ వెబ్సైట్స్లో వస్తున్నటువంటి న్యూస్. సరే, అది ఇంకా ధృవీకరణ అయితే కాలేదు కానీ బట్ న్యూస్ అయితే బయటకు వస్తుంది. అది నిజమైతే జనసేన తీసుకున్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో 21 మంది పోటీ చేయబోతున్నారు. ఆ 21 మందికి 21 రకాల గుర్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో జనసేన నుంచి గ్లాస్ గుర్తు ఆయనకు వస్తుందా లేదా అనేది తెలియదు. అలాగే కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేసినటువంటి లోక్సభ అభ్యర్థులకి ఏ గుర్తు వస్తుందో కూడా తెలియదు. అంటే గ్లాస్ సింబల్ కనుక ఫ్రీ సింబల్ అయితే జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు గెలవడం అనేది చాలా టఫ్, చాలా టఫ్. ప్రచారం కూడా ఏ విధంగా చేసుకోవాలి, ఏ సింబల్కి ఓటు వేయాలని చెప్పి చెప్తారు జనసేన పార్టీ. కామన్ సింబల్ లేకుండా ఫ్రీ సింబల్ చేసేస్తే ఏ సింబల్కి ఓటు వేయాలని చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు ఎవరికి. కొంతమంది ఏమంటున్నారు ఇప్పుడు ఈ న్యూస్ చూసిన తర్వాత, జనసేన బీజేపీ సింబల్ తోటి పోటీ చేస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ తోటి జనసేన విలీనం అయ్యేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి ఒక అడుగు ముందుకేసి కొంతమంది చర్చిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకనొక సమయంలో పవన్ కళ్యాణే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత క్యాడర్కి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది విలీనం చేయమని పార్టీని అనేటువంటి కామెంట్స్ ఆయన చేశాడు. సో ఇప్పుడు ఈ గ్లాస్ గుర్తుని కామన్గా లేకుండా ఫ్రీ సింబల్ చేయటం వెనక కూడా నరేంద్ర మోడీ కుట్ర ఉందేమో అనేటువంటి ఒక అభిప్రాయం జన సైనికుల్లో అలాగే రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క రాజకీయ ఎత్తుగడలు అనేది చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని గమనించడం కానీ వాటిని తెలుసుకోవడం కానీ చాలా కష్టం. అందుకే ఇప్పుడు బీజేపీ వేస్తున్నటువంటి డేంజరస్ అడుగులు ఏమైనా ఉన్నాయా అని అంటే, ఇప్పుడు కనుక నిజంగానే గెజిట్లో వచ్చింది అని చెప్పి చెబుతున్న దాని ప్రకారం కనుక దాన్ని కనుక ఫ్రీ సింబల్ కాకుండా దాన్ని ఫ్రీ సింబల్ చేస్తూ కామన్ సింబల్ కాకుండా చేస్తే కనుక డెఫినెట్గా దీని వెనక ఏదో కాన్స్పిరసీ ఉంది, కుట్ర దాగి ఉంది అని చెప్పి అనుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడిని కూడా ఏ విధంగా బలహీనపరచాలి, లేదా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో చిన్నాభిన్నం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని ఉపయోగించుకోవాలి మూడోసారి ప్రధానమంత్రి కావడానికి అనేది కూడా ఇంకోటి కూడా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయి లీడరు, ఢిల్లీలో గుర్తింపు ఉన్నటువంటి జాతీయ స్థాయి ఫేస్ రాజకీయంగా కాబట్టి ఆయన్ని ఉపయోగించుకొని మూడోసారి ప్రధానమంత్రి కావాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ పొత్తు అనేది ఇష్టం లేకపోయినా నడిపిస్తున్నారు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. సో ఇన్ని వర్షన్ల మధ్య అసలు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటి అనుమానాలు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యేలాగా అనిపిస్తుంది అసలు. మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారంటే మరి అది ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది కదా. డెఫినెట్ గా ఇప్పటివరకు ఇండైరెక్ట్ గా వాళ్ళు నడుపుతూ వచ్చారు కదా. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే బీజేపీ కలిసే నడిచాయి కదా. ఇండైరెక్ట్ గా తెర వెనుక చీకటి రాజకీయాలు నడిపారు కదా. ఇవాళ కూడా చీకటి రాజకీయాలు నడుపుతున్నారు కదా. ఇప్పుడు కూడా చీకటి రాజకీయాలు నడపకపోతే రఘురామకృష్ణరాజుకి నర్సాపూర్ నుంచి బీజేపీ టికెట్ ఎందుకు రాదు? రఘురామకృష్ణరాజు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డే రాకుండా చేశాడని చెప్పి. అంటే ఇవన్నీ చూస్తే గనక సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది, తెలియనటువంటి ఒక రాజకీయపరమైన గేమ్ నడుస్తుంది ఢిల్లీలో అనేటువంటి అనుమానాలు
రావడం అనేది సహజం. ఇప్పుడు కనుక జనసేనకి కనుక ఫ్రీ సింబల్ చేసేస్తే గ్లాస్ని ఖచ్చితంగా అనుమానాలు బలపడేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఫ్రీ సింబల్ చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఫ్రీ సింబల్ ఆల్రెడీ గ్లాసును ఫ్రీ సింబల్ చేశారు. ఎప్పుడు ఉప ఎన్నిక సందర్భంగా, బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు ఫ్రీ సింబల్ చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నిక సందర్భంగా ఫ్రీ సింబల్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిక్వెస్ట్ చేశారు. జనసేన రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి కామన్ సింబల్గా మేము గుర్తిస్తామని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు గెజెట్లో అలా రాలేదని చెప్పి అంటున్నారు. అది నిర్ధారణ కావాల్సి ఉంది. అది కనుక నిర్ధారణ అయితే ఏదో సంథింగ్ తెర వెనుక జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా అనుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.